Yes, hello guys, welcome back to my channel. So last video వరకు ఫ్లూయిడ్ మెకానిక్స్ గ్రామ్ సచివాలయంలో కొన్ని టాపిక్స్ చూసాం. ఈరోజు కంటిన్యూషన్ చూద్దాం. సో లాస్ట్ వీడియోలో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టుడే. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఎనర్జీ అండ్ మొమెంటమ్. జనరల్గా మనందరికీ తెలుసు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటో. జస్ట్ క్యాజువల్గా చెప్తాను వినండి. ఇలా ఒక పైప్ ఉంది, ఇటు నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. లెటస్ సే ఇటు నుంచి మాస్ ఎం అనే ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది అనుకుంటే కనుక ఆ పైప్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. దీని నుంచి బయటకు వచ్చే ఫ్లూయిడ్ కూడా మాస్ ఎంత ఉండాలి అని అంటే ఎం ఉండాలి. అంటే ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అయితే లోపలికి ఎంటర్ అవుతుందో అంతే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది అనేది మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీన్ని మనం చెప్పాలి అని అంటే కంటిన్యూటీ ఈక్వేషన్లో మనం వాడుతాం. A1V1 ఈక్వల్స్ టు A2V2. ఎంత డిశ్చార్జ్ అయితే లోపలికి వెళ్తుందో అంతే డిశ్చార్జ్ బయటకు వస్తుందనే విషయం మనం చెప్పాం. కాబట్టి ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కమింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సపోజ్ పైప్ ఇలా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి 3 ఎనర్జీస్ కోసం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. ఏంటంటవి? నెంబర్ 1 ప్రెషర్ ఎనర్జీ, 2 పొటెన్షియల్ ఎనర్జీ అండ్ 3 కైనెటిక్ ఎనర్జీ. ఆ 3 ప్లస్ చేశాను. ఇక్కడ కూడా ఈ పైప్ ఎగ్జిట్ దగ్గర నెంబర్ 1 ప్రెషర్, కైనెటిక్ అండ్ పొటెన్షియల్ 3 చూశాను. సో ఇక్కడ ఎంతైతే ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఉందో ఇక్కడ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. మొమెంటమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. M ఇంటూ V మనం ఏమంటాం అంటే మాస్ ఇంటూ వెలాసిటీని మనం మొమెంటమ్ అంటాం. సపోజ్ పైప్ ఉంది, ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గర మాస్ ఇంటూ వెలాసిటీ, మొమెంటమ్ ఎంత ఉందో మెజర్ చేసాం. సెకండ్ పాయింట్ ఎగ్జిట్ దగ్గర మొమెంటమ్ ఎంత ఉందో మెజర్ చేసాం. ఇక్కడ అక్కడ మొమెంటమ్ సేమ్ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. సో ఇవండి, ఈ మూడింటిని యూజ్ చేసి మనం 3 ఈక్వేషన్స్, అంటే మా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అయితే కంటిన్యూటీ, ఎనర్జీ అయితే బెర్నౌల్స్ ఈక్వేషన్, మొమెంటమ్ అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ నుంచి మనం చాలా మట్టుకు డెరివేషన్స్ చేస్తూ ఉంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఎనర్జీ అండ్ మొమెంటమ్. అండ్ లాస్ట్ వీడియోలో కరెంట్ మీటర్స్ అని ఒకటి వదిలేసాం, చూసుకోలేదు. కరెంట్ మీటర్స్, కమింగ్ టు ఇట్. యాక్చువల్ కరెంట్ మీటర్ ఇలా ఉంటుందండి. మనకి మ్యాక్సిమం మనం సిలబస్లో చూడము కరెంట్ మీటర్స్ అనేది, బట్ యాక్చువల్గా అది ఇలా ఉంటుంది. లుక్ హియర్, దిస్ ఈజ్ అ వర్టికల్ యాక్సిస్ కరెంట్ మీటర్. ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక కౌంటర్ వెయిట్లా ఉంటుంది, దాన్నే సౌండింగ్ వెయిట్ అంటాం. పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఒక చిన్న ప్రొపెల్లర్ లాంటిది ఉంటుంది. ఇంపెల్లర్ అని కూడా మనం దాన్ని అనొచ్చు, ఇంపెల్లర్, రైట్. కప్ అసెంబ్లీ 6 కప్స్ ఆన్ వెర్టికల్ యాక్సిస్ చూసారు కదా. ఇలా ఒక యాక్సిస్ ఉంటుంది, ఆ చుట్టూ మనకి చిన్న ఇంపెల్లర్ రౌండ్గా తిరిగేలాంటి బ్లేడ్స్ ఉండి రౌండ్గా తిరిగేలాంటిది ఒకటి ఉంటుంది, రైట్. కౌంటింగ్ మెకానిజం ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది పైన వర్టికల్ యాక్సిస్ పైన ఇక్కడ, అక్కడి నుండి మనకి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఈ ఈ పర్టికులర్ హాయిస్ట్కి ఉంటుంది. నెక్స్ట్ ఈ చివరిదేమో స్టెబిలైజింగ్ ఫిన్ అనమాట. అసలు ఈ కరెంట్ మీటర్ దేనికి యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కరెంట్ మీటర్ అంటే, కరెంట్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ అ స్ట్రీమ్. ఒక నది ఫ్లో అవుతుంది అనుకోండి, ఇటు నుంచి ఎలా ఫ్లో అవుతుంది. మనం ఏం లేదు, ఈ వెర్టికల్ యాక్సిస్ని తీసుకెళ్ళి అలా నదిలోనే ఈ లోతు మునిగే వరకు, అంటే మనకి నది ఈ ప్రొపెల్లర్ ఏదైతే ఉందో ఇంపెల్లర్ అని టచ్ అయ్యేలాగా మనం పెడతాం. టచ్ అయ్యేసరికి ఇప్పుడు నది ఎంత స్పీడ్గా అయితే ఫ్లో అవుతుందో అంతే స్పీడ్గా ఇది గిర్రమని తిరుగుతుంది అనమాట. అది ఎంత అంటే ఒకసారి తిరిగితే ఇక్కడ కౌంటింగ్ మెకానిజం 1 అని చెప్పి ఎలక్ట్రిక్ కనెక్షన్ ద్వారా మనకి ఇక్కడ ఏమంటాం కన్వర్షన్ జరిగి ఎన్ని రెవల్యూషన్స్, ఎన్ని రొటేషన్స్ ఇది తిరిగింది, దానికి కన్వర్షన్ వెలాసిటీ ఎంత అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో స్ట్రీమ్ ఎంత ఫాస్ట్గా ఫ్లో అయితే అంత ఫాస్ట్గా ఈ ఇంపెల్లర్ తిరుగుతుంది. ఈ ఇంపెల్లర్ తిరిగింది అని అంటే అన్ని కౌంట్స్ ఇవి అవుతాయి. సో ఎంత స్పీడ్గా స్ట్రీమ్, ఎంత వెలాసిటీతో స్ట్రీమ్ దీన్ని కొడితే అంత వెలాసిటీ మనకి ఇక్కడ చూపించేస్తుంది. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ కరెంట్ మీటర్, రైట్. నెక్స్ట్ కరెంట్ మీటర్స్, ఫ్లో త్రూ పైప్స్. ఎస్, ఫ్లో త్రూ పైప్స్లో మళ్ళీ వేరియస్ లాసెస్ వెన్ లిక్విడ్ ఫ్లోస్ త్రూ పైప్స్. ఒక లిక్విడ్ ఒక పైప్లో నుంచి వెళ్తుంది అని అంటే చాలా లాసెస్ ఉంటాయండి. లాసెస్ కంపల్సరీగా ఉంటాయి. అందులో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఏంటంటే ఇది ఈక్వేషన్స్ ఫర్ లాస్ ఆఫ్ హెడ్ ఇన్ పైప్స్ డ్యూ టు ఫ్రిక్షన్. యాక్చువల్గా మీకు చూపిస్తాను, ఆగండి ఒకసారి. లాసెస్ కోసం ఇది లాసెస్
చూడండి, వెన్ ఎ ఫ్లూయిడ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ అ పైప్ ద ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్సెస్ సమ్ రెసిస్టెన్స్ డ్యూ టు విచ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈస్ లాస్ట్. మన ఫ్లూయిడ్ పైప్లోంచి వెళ్తున్నప్పుడు కొంత రెసిస్టెన్స్, కొంత అపోజింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఐరన్ పైప్ తీసుకున్నాం అనుకోండి, లోపల గరుగ్గా ఉంటుంది కదా, దాన్ని అది అందులోంచి వాటర్ వెళ్తున్నప్పుడు మనకి అపోజ్ చేస్తుంది, ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట డెఫినెట్గా. సో కొంత ఎనర్జీ అనేది వాటర్ లాస్ అయిపోతుంది, మన ఫ్లూయిడ్ లాస్ అయిపోతుంది. ఆ లాస్నే మనం లాస్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం. ఈ ఎనర్జీ లాసెస్ మన క్లాసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? నెంబర్ 1 మేజర్ లాసెస్, నెంబర్ 2 మైనర్ లాసెస్. మేజర్ లాసెస్ అంటే ఓన్లీ ఒకే ఒకటి ఉంది, దిస్ ఈజ్ డ్యూ టు ఫ్రిక్షన్ ఉండడం వల్ల మేజర్ లాస్, చాలా ఎక్కువ లాస్ అయిపోతాం మనం ఫ్రిక్షన్ వల్ల. అందుకే ఒకప్పుడు ఐరన్ పైప్స్ అన్నీ, ఇంట్లో వాడే ఐరన్ పైప్స్ అన్నీ ఇప్పుడు HDPE పైప్స్ తోటి అలాగే PVC పైప్స్ తోటి రీప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే అందులో ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది, మనకి ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఫాస్ట్గా నిండిపోవడానికి వీఆర్ యూజింగ్ దోస్ పైప్స్. సో మేజర్ లాసెస్ ఏంటి అంటే ఫ్రిక్షన్ లాసెస్ గుర్తుపెట్టుకోవాలి. మైనర్ లాసెస్ చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. అందులో ఒకటి సడన్ ఎక్స్పాన్షను, సడన్ కాంట్రాక్షను, బెండ్స్ ఏమైనా ఉన్నా, పైప్ ఫిట్టింగ్స్ ఏమైనా ఉన్నా, అబ్స్ట్రక్షన్స్ ఉన్నా. దీనికి ఫార్ములా మనం బాగా గుర్తుపెట్టేసుకోవచ్చు, కానీ వీటికి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టం, బట్ గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్? మనకి బిట్స్లో అడిగితే అడగొచ్చు, సపోజ్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ మేజర్ లాస్ అని అడిగి ఫ్రిక్షను నెక్స్ట్ ఇవన్నీ ఇస్తే మనం ఫ్రిక్షన్ అని పెడతాం. ఓకే, అలాగే మైనర్ లాసెస్ అని ఇచ్చి ఇవన్నీ ఇచ్చి ఆల్ ది అబోవ్ అని కూడా ఇవ్వచ్చు, రైట్? సో ఇక్కడ మనకి సిలబస్లో చూస్తే కనుక ఈక్వేషన్స్ ఫర్ హెడ్ లాస్. సో మనకి ఫ్రిక్షన్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. అది నెంబర్ 1 డార్సీ వేబ్యాక్ ఫార్ములా అండ్ నెంబర్ 2 షెజీస్ ఫార్ములా. ఓకే, డార్సీ వేబ్యాక్ ఫార్ములా మన అందరికీ బాగా తెలుసు, ఎక్కువ వాడుతాం. షెజీస్ ఫార్ములా తక్కువ వాడుతాం. డార్సీ వేబ్యాక్ మనం ల్యాబ్స్లో కూడా యూస్ చేస్తాం. సో ఫార్ములా ఫర్ డార్సీ వేబ్యాక్ ఈజ్ దిస్ థింగ్, HF ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్, HF అంటే 4FLV²/2GD. ఈ 4 కూడా లేకుండా డైరెక్ట్గా అప్పుడప్పుడు FLV²/D × 2G అన్నాం. మనం 2GD అని అనడం కొంచెం అలవాటు కాబట్టి 2GD అందాం. వేర్ F ఈజ్ ద ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద పైప్. మ్యానుఫ్యాక్చరర్ ఎవడైతే ఉంటాడో ఆ పైప్ తాలూకా ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ముందే చెప్తాడు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ పైప్, L ఈజ్ లెంత్ ఆఫ్ పైప్, V ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ త్రూ ద పైప్, D ఈజ్ డయామీటర్ ఆఫ్ ద పైప్ అండ్ G ఈజ్ గ్రావిటీ. మనకు తెలిసిందే. మనం జాగ్రత్తగా చూడండి, HF హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇలా కూడా అడిగితే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. అంటే అర్థం ఏంటో తెలుసా? ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే హెడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే హెడ్ లాస్ తక్కువ ఉంటుంది. లెంత్ ఆఫ్ పైప్ ఎక్కువ ఉంటే హెడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, లెంత్ ఆఫ్ పైప్ తక్కువ ఉంటే తక్కువ. నెక్స్ట్ వెలాసిటీ ఎక్కువ ఉంటే హెడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉంటే హెడ్ లాస్ తక్కువ ఉంటుంది. కమింగ్ హియర్ డయామీటర్కి వచ్చేసరికి HF ఈజ్ ఈక్వల్ టు 1/, ఉంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డయామీటర్. అంటే డయామీటర్ ఎక్కువ ఉంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, డయామీటర్ తక్కువ ఉంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎలా అయినా అడగొచ్చు. దిస్ ఇస్ డార్సీ వేబ్యాక్ ఫార్ములా, 4FLV²/2GD ఆర్ సింప్లీ FLV²/2GD. అప్పుడప్పుడు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కానీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అని కానీ మనం అంటాం. దానికి జనరల్గా ఫార్ములా, ఇఫ్ రెనాల్డ్స్ నెంబర్ కనుక లెస్ దాన్ 2000 అయితే ఫార్ములా ఏంటంటే 16/RE. రెనాల్డ్స్ నెంబర్ ఎంత ఉంటే అంత. అదే ఒకవేళ వేరింగ్ ఫ్రమ్ 4000 to 10⁶ అయితే ఇది ఫార్ములా 0.079 రెనాల్డ్స్ నెంబర్ పవర్ 1/4. ఓకే, ఫైన్. షెజీస్ ఫార్ములా యాక్చువల్గా డెరివేషన్ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇది ఒకటే, క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్స్ టు C√MI, వేర్ దీన్నే మనం షెజీస్ ఫార్ములా అంటాం. వేర్ C ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్, షెజీస్ కాన్స్టెంట్ అంటాం. C అంటే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, √ρg/F'. ఓకే, కమింగ్ టు M అండ్ I గురించి చూస్తే కనుక I ఈజ్ నథింగ్ బట్ HF/L, రైట్? M అనేది జనరల్గా మాస్ ఫ్లో రేట్ అండి. ఓకే, ఎంత మాస్ అయితే ఫ్లో అవుతుంది అది. V ఈజ్ ద వెలాసిటీ. దిస్ ఈస్ షెజీస్ ఫార్ములా. గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఆఫ్ M ఇది కూడా గుర్తుపెట్టుకో. వాల్యూ ఆఫ్ M ఫర్ పైప్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు D/4, డయామీటర్ ఆఫ్ ద పైప్ బై 4. గుర్తుపెట్టుకోండి. ఓకే, దీస్ ఆర్ ద 2 ఫార్ములాస్ ఫర్ క్యాల్కులేటింగ్ మేజర్ లాస్ అంటే ఫ్రిక్షన్ లాస్, రైట్? మైనర్ లాసెస్ చూద్దాం.
మైనర్ లాసెస్ బోల్డ్ అండ్ ఫార్ములాస్ ఉంటాయి, వీ నీడ్ టు రిమెంబర్. సో ఫస్ట్ మైనర్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్. ఒకసారి పైప్ సడన్గా ఎన్లార్జ్ అయింది అనుకోండి, అక్కడ లాస్ వస్తుంది. దాని ఫార్ములా హెడ్ లాస్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్ v1 మైనస్ v2 హోల్ స్క్వేర్ బై 2g. v1 అంటే వెలాసిటీ అంటే చిన్న పైప్ వెలాసిటీ, v2 అంటే పెద్ద పైప్ వెలాసిటీ. లుక్ హియర్, ఇది 2, ఇది 1 కాబట్టి ఇక్కడ మనకి వెలాసిటీ 1 ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ 2 ఉంటుంది. సడన్గా ఎన్లార్జ్ అవ్వడం వల్ల వెలాసిటీలో చిన్న మార్పు ఉంటుంది కాబట్టి నోట్ డౌన్ ది ఫార్ములా HE, హెడ్ లాస్ డ్యూ టు ఎక్స్పాన్షన్, v1 మైనస్ v2 హోల్ స్క్వేర్ బై 2g. నెక్స్ట్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్. సడన్గా పైప్ అనేది ఒకసారి స్ట్రింక్ అయిపోయింది అనుకుందాం, సడన్గా కాంట్రాక్ట్ అయితే దానికి ఫార్ములా ఏంటంటే ఇది ఫార్ములా HC ఈజ్ ఈక్వల్స్ టు v2 స్క్వేర్ బై 2g ఇంటూ 1 బై cc మైనస్ 1 హోల్ స్క్వేర్. ఈ cc అంటే ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ అని అంటాం అనమాట. ఈ 1 బై cc మైనస్ 1 హోల్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని మనం కేతో డినోట్ చేస్తాం. సో ఫార్ములా ఏమవుద్ది, kv2 స్క్వేర్ బై 2g. ఇది గుర్తుపెట్టుకుంటేనే బెస్ట్ అండి, లేకపోతే కే కాన్స్టెంట్ అప్పుడప్పుడు వాడతాం కనుక. సీసీ వాల్యూ అస్యూమ్డ్ టు బి 0.62, ఇది గుర్తుపెట్టుకోలే, రాసుకోండి. ఒకవేళ సీసీ కనుక 0.62 అయితే 0.375 వస్తుంది కే అనేది. అప్పుడు హెచ్సి ఏమవుద్ది అనమాట, హెడ్ లాస్ డ్యూ టు కాంట్రాక్షన్ ఈక్వల్స్ టు 0.375 v2 స్క్వేర్ బై 2g. ఒకవేళ సీసీ ఇవ్వకపోతే, హెడ్ లాస్ డ్యూ టు కాంట్రాక్షన్ ఇవ్వకపోతే కనుక, అదే సీసీ ఇవ్వకపోతే హెడ్ లాస్ డ్యూ టు కాంట్రాక్షన్ 0.5 తీసుకోవాలి, 0.5 v2 స్క్వేర్ బై 2g గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ లాస్ ఆఫ్ హెడ్ అట్ ఎంట్రన్స్ ఆఫ్ ద పైప్. ఎంట్రన్స్ ఆఫ్ ద పైప్లో కూడా చిన్న లాస్ ఉంటుంది. మైనర్ లాసెస్ ఇవన్నీ చిన్న లాసెస్, మ్యాక్సిమం నెగ్లిజిబుల్. ఎంట్రన్స్ అంటే ఏం లేదు, పెద్ద ట్యాంక్ ఇలా ఉందనుకోండి, కిందన పైప్ కనెక్ట్ చేసాం, ఈ ట్యాంక్లో నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు వాటర్ ఇందులోకి మనకి హెడ్ లాస్ అట్ ఎంట్రన్స్ వస్తుంది. ఫార్ములా ఇందాకటి ఫార్ములా లాగే హెడ్ లాస్ అట్ ఇన్లెట్ అని కూడా అనొచ్చు దీన్ని. HI ఈజ్ ఈక్వల్స్ టు 0.5 v స్క్వేర్ బై 2g where v is the velocity, రైట్. నెక్స్ట్ హెడ్ లాస్ అట్ ఎగ్జిట్ ఆఫ్ ద పైప్, అవుట్లెట్ దగ్గర, అంటే పైప్ అవుట్లెట్ ఇంకా బయటకు వచ్చేస్తున్న దగ్గర చిన్న లాస్ ఉంటుంది. HO ఈజ్ ఈక్వల్స్ టు v స్క్వేర్ బై 2g where v is the velocity at the outlet of the pipe. నెక్స్ట్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు అన్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద పైప్. పైప్లో ఏదైనా ఒక చిన్న అబ్స్ట్రక్షన్ లాంటిది ఏదైనా ఇరుక్కుపోతే కనుక అక్కడ కూడా లాస్ ఉంటుంది. దాని ఫార్ములా ఏంటి అంటే v స్క్వేర్ బై 2g ఇంటూ క్యాపిటల్ A బై cc ఇంటూ a మైనస్ స్మాల్ a మైనస్ 1 హోల్ స్క్వేర్. క్యాపిటల్ A అంటే ఏంటి, స్మాల్ ఏంటి, cc అంటే అండి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ అంటాం. క్యాపిటల్ A అంటే ఏరియా ఆఫ్ ద పైప్ అనమాట, స్మాల్ a అంటే ఏరియా ఆఫ్ అబ్స్ట్రక్షన్. ఓకే, v స్క్వేర్ బై 2g వరకు గుర్తుంటుంది, ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఫార్ములా అక్కడ కనబడుతుంది కాబట్టి. నెక్స్ట్ హెడ్ లాస్ డ్యూ టు బెండ్ ఇన్ పైప్. Bend in pipe HB is equals to kv square by 2g where k is coefficient of bend. ఈ k అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందో కూడా ఇక్కడ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ బెండ్ అంటే బెండ్ ఎంత యాంగిల్లో ఉంది, బెండ్ రేడియస్ ఎంత ఉంది, డయామీటర్ ఆఫ్ పైప్ ఎంత ఉంది, దాని మీద k అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు వేరియస్ పైప్ ఫిట్టింగ్స్. అలా బోల్డ్ అన్ని పైప్ ఫిట్టింగ్స్ ఉంటే కనుక kv స్క్వేర్ బై 2g, మ్యాక్సిమం kv స్క్వేర్ బై 2g మనకు కనబడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ ఆల్ దిస్ ఫార్ములా. Okay, so these are all the minor losses in the pipe. Next, hydraulic gradient and total energy line for different pipes. బాగుంది, hydraulic gradient line and total energy lines చూసేద్దాం. hydraulic gradient line HGL అని కూడా అంటాం. సో డెఫినేషన్ చూద్దాం, చూడండి. It is defined as the line which gives sum of pressure head P by W అంటే rho G అండి, P by rho G, and datum head Z. datum head అంటే potential energy of a fluid flowing in a pipe with respect to some reference line, or it is the line which is obtained by, ఇది వదిలేసేయండి. సో HGL అంటే ఏంటంటే, సపోజ్ ఒక ట్యాంక్ ఒక పైప్ ఉందనుకుందాం, అందులోంచి వాటర్ ఫ్లో అవుతుంది. సో అక్కడ ఆ పర్టికులర్ ట్యాంక్లో సమ్ ఆఫ్ ప్రెషర్ హెడ్, డేటమ్ హెడ్, ఒక రెఫరెన్స్ లైన్ నుంచి, సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగో ట్యాంక్, ఇదిగో పైపు, ఇక్కడ లెటస్ సే A అనే పాయింట్, B అనే పాయింట్, C అనే పాయింట్, 3 పాయింట్లు తీసుకున్నాం. ఏ అనే పాయింట్ దగ్గర ప్రెషర్ హెడ్ ఎంత ఉంది, డేటమ్ హెడ్ ఎంత ఉంది, ఇగోండి రిఫరెన్స్ లైన్ BC అనుకుందాం. ఓకే, నెక్స్ట్ B అనే పాయింట్ దగ్గర ప్రెషర్ హెడ్ ఎంత ఉంది, అలాగే డేటమ్ హెడ్ ఎంత ఉంది, వెలాసిటీ హెడ్ ఇక్కడ ఇంక్లూడ్ అవ్వట్లేదు. C అనే పాయింట్ దగ్గర ప్రెషర్ హెడ్ ఎంత ఉంది, వెలాసిటీ హెడ్ ఎంత ఉంది. ఈ మూడింటిని మనం ప్లాట్ చేసి లైన్ గీస్తే కనుక దాన్నే మనం HGL, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లైన్ విచ్ గివ్స్ సమ్ ఆఫ్ ప్రెషర్ హెడ్ అండ్ డేటమ్ హెడ్. ఓకే, అదే ఒకవేళ సేమ్ దానికి
మనం వెలాసిటీ హెడ్ను కూడా ఇంక్లూడ్ చేస్తే అంటే కైనెటిక్ హెడ్ను కూడా ఇంక్లూడ్ చేస్తే దాన్నే టోటల్ ఎనర్జీ లైన్ అని అన్నాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లైన్ విచ్ గివ్స్ ద సమ్ ఆఫ్ ప్రెషర్ హెడ్, డేటమ్ హెడ్ అండ్ కైనెటిక్ హెడ్ ఆఫ్ అ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ త్రూ అ పైప్ విత్ రెస్పెక్ట్ టు సమ్ రెఫరెన్స్ లైన్. దాన్నే మనం TEL ఆర్ టోటల్ ఎనర్జీ లైన్ అని అన్నాం. సపోజ్ దీనికి ఏ అనే పాయింట్ దగ్గర ప్రెషర్ హెడ్, వెలాసిటీ హెడ్ అండ్ డేటమ్ హెడ్ 3 కట్టాం. బి అనే పాయింట్ దగ్గర 3 కట్టాం. సి అనే పాయింట్ దగ్గర కూడా 3 కట్టి వాటిని ప్లాట్ చేస్తే మనకి వచ్చే లైనే TEL టోటల్ ఎనర్జీ లైన్. ఇది ఇంకా బ్రీఫ్గా డిస్కస్ చేయాలంటే చాలా పెద్ద టాపిక్, బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ అలా పైన అడుగుతాడు కనుక బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. HGL అంటే ఓన్లీ ప్రెషర్ హెడ్ అండ్ డేటమ్ హెడ్. టోటల్ ఎనర్జీ లైన్ TEL అంటే ప్రెషర్, డేటమ్ అండ్ కైనెటిక్. ఓకే, మొత్తం 3 హెడ్స్ మనకి వచ్చేస్తాయి. నెక్స్ట్ సిలబస్లో చూస్తే కనుక పైప్స్ ఇన్ సిరీస్ బ్రాకెట్లో కాంపౌండ్ పైప్ అండ్ ఈక్వలెంట్ పైప్ అని అన్నాడు. సో పైప్స్ ఇన్ సిరీస్, కాంపౌండ్ పైప్స్ అంటే ఏం కాదండి, కొన్ని చిన్న చిన్న పైప్స్ని మనం ఎండ్ టు ఎండ్, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్, సపోజ్ ఎలా పైప్ వెళ్ళింది, ఇంకో పైప్ ఉంది అది దీని ఎండ్కి కనెక్ట్ చేశాను, ఇంకో పైప్ ఉంది అది దాని ఎండ్కి కనెక్ట్ చేశాను, ఇంకో పైప్ ఉంది అది దీని ఎండ్కి కనెక్ట్ చేశాను. అలా పైప్ ఒకదానికొకటి ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పెద్ద పైప్లా ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే పైప్ ఇన్ సిరీస్ అంటాం, లేదా కాంపౌండ్ పైప్ అని అంటాం. చిన్న చిన్న పైప్స్ అన్నీ కలిపి ఒక పెద్ద పైప్లా ఫామ్ అవుతుంది కాబట్టి కాంపౌండ్ పైప్ అని అంటాం. డెఫినేషన్ చూసేద్దాం. Pipes in series or compound pipes are defined as the pipes of different lengths and different diameters connected end to end in series to form a pipeline. చూడండి చూపిస్తాను. సపోజ్ ఈ ట్యాంక్ నుంచి ఈ ట్యాంక్కి వాటర్ వెళ్ళాలా, ఇక్కడ సపోజ్ ఇది ఒక పైపు, నెక్స్ట్ దాని ఎండ్కి ఇంకో డిఫరెంట్ డయామీటర్ తోటి ఒక పైపు, దాని ఎండ్ నుంచి డిఫరెంట్ డయామీటర్ ఒక పైపు కనెక్ట్ చేసుకొని ఇందులోకి పంపిస్తున్నాం. సో ఇక్కడ మనకి వేరియస్ లాసెస్ వస్తాయి, అన్ని లాసెస్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఈ యొక్క పైప్లో మేజర్ ఫ్రిక్షన్ లాస్ ఉంటుంది, మేజర్ ఫ్రిక్షన్ లాస్. ఇక్కడ లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ఇన్లెట్ ఉంటుంది, అలాగే ఇందులో లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ ఉంటుంది, లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ ఎక్స్పెన్షన్ ఉంటుంది, లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు అవుట్లెట్ ఉంటుంది. చూసారా, ఇందులో చాలా మట్టుకు అవుతూ ఉంటాయి. ఏ లాసెస్ ఉన్నాయని కూడా అడగవచ్చు చిన్న బొమ్మ ఇచ్చేసి, లేదా చిన్న చిన్న ఫార్ములా చిన్న కాంపౌండ్ పైప్ ఇచ్చేసి దానికి ఏదో ఒకటి కట్టమని కూడా అడగవచ్చు. సో రిమెంబర్ దిస్ ఈజ్ ద పైప్స్ ఇన్ సిరీస్ ఆర్ అ కాంపౌండ్ పైప్. ఓకే, సో ఫోర్స్ ఆఫ్ జెట్ స్ట్రైకింగ్, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్, ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అ లాట్.